పాపాన్ని దాచిపెట్టుకోకుండా పాపాన్ని విడిచిపెట్టుకొని ఆ విడిచిపెట్టిన దాన్ని ఆయన పాదాల దగ్గర నువ్వు ఒప్పుకోగలిగితే అది నీకు ఎంతో మేలు, అది నీకు ఎంతో ఆశీర్వాదం. ఆ పాపంలో నేను ఉండకుండా, ఆ జీవితంలో నువ్వు ఉండకుండా పశ్చాత్తాపం పడి ఆయన పాదాల దగ్గర నువ్వు ప్రార్థించుకొని, నేను పొరపాటు చేశానయ్యా, కేవలం నీకే విరోధంగా మాట్లాడాను, నీకే విరోధముగా నేను తప్పు చేశానని నువ్వు ఆయన పాదాల దగ్గర ప్రార్థించుకొని పశ్చాత్తాపం కలిగి ప్రార్థించుకున్నప్పుడు నీ ఆశ్రయదుర్గం అవుతాడు ఆయన, నీ రక్షణ కేడమవుతాడు, నీ తల్లి అవుతాడు, నీకు తండ్రి అవుతాడు. తల్లి తండ్రి అయినా ఒకనొక సమయాల్లో నేను ద్వేషించవచ్చు, దూషించవచ్చు, కానీ నువ్వు ఎందుకు నా దగ్గర తప్పు చేసి నా దగ్గర ఏంటి నువ్వు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు ప్రార్థిస్తున్నావు అనే దేవుడు కాదండి. నీ పశ్చాత్తాపాన్ని ఆయన గుండెలుగా హత్తుకొని నిన్ను మనసారా క్షమించి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు నీకు సదాకాలము తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు.